నన్ను అడిగి నేను అప్పుడే బేబీకి రెడీగా లేను అంటే సరిపోతుంది కదా. ఆమె అట్లనే చేసి ఉండేది కదా, ఆమెకు బేబీ వద్దంటే. ఒకసారి ఆలోచించండి. అండ్ పేరెంటింగ్ చేసేటప్పుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉండమ్మా అట్లా ఉండమ్మా అని చెప్తారు కదా, అలానే అబ్బాయికి కూడా నేర్పియండి. అండ్ అబ్బాయి అత్త కూడా నేర్చుకోవాలి. కోడళ్ళు వస్తుందంటే ఇంటికి చాలా మీరు మీ అబ్బాయిని ఎట్లా చూసుకుంటారో ఆమెను అట్లానే చూసుకోండి. ఇవన్నీ చూస్తుంటే సొసైటీలో నేను చాలా బ్లెస్డ్. అసలు నాకు ఇంత సిచ్యువేషన్లో కూడా నేను ఇంత స్ట్రాంగ్గా నేను ఈ కంటెంట్ని మీకు చెప్తున్నా అంటే నాకు నా హస్బెండ్, నా అత్తమ్మ అండ్ నా హస్బెండ్ తరపున ఫ్యామిలీ నాకు అంత సపోర్టివ్గా ఉన్నారు. అండ్ నా ఫ్యామిలీ నాతో ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మాట్లాడగలదు ఆమెకు. అండ్ ఒక లాస్లో ఉంది అన్నప్పుడు మీరు ఇంకా ఆమెకు స్ట్రాంగ్గా అయ్యేటట్లు చేయండి, అంతేగాని ఇంకా కించపరచకండి. ఆమె తప్పు కాదు. అండ్